శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన చేద్దాం. మరి రాత్రంతా చక్కటి నిద్ర అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఉదయకాలంలో మనం అందరం కూడా లేచి ప్రభు సన్నిధిలో మనం అందరం గడపడానికి కృప చూపించినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈ కార్యక్రమాలు ఎన్నో రోజులుగా దగ్గరగా 538వ రోజు ఈ రోజున మనకి దేవుడు అనుగ్రహించాడు. అందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రారంభ ప్రార్థన మరి సహోదరులు పాల్కృపారావు గారు చెన్నై నుండి ఉన్నారు. ప్రార్థన. మహిమోన్నతుడైన మా పరమ తండ్రి, మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మరి యొక్క నూతన దినములో ఆశీర్వాదించి మాకు ఇచ్చిన దినములో మొదటిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రభువా. నాయన, మీ యొక్క సన్నిధి మాతో ఉంచడానికి కొరక ఈ దినమును కూడా ఆశ్రయించి మాకు ఇచ్చారు. అలాగే ఈ యొక్క ప్రాతకాలంలో ప్రభువా, మీ సన్నిధిలో నాయన మీ వాక్యం వినాలని, మిమ్మల్ని స్తుతించాలని, కొద్దిమంది అయినప్పటికీ తండ్రి పూర్ణ హృదయాలతో మీ సన్నిధిలో ఉండాలని మేము మీ ఎద్దుకు వస్తున్నాం ప్రభువా. ప్రతి దినము ప్రభు సన్నిధిలో నా ప్రభా, ప్రతి ఉదయము ప్రభు సన్నిధిలో మేము గడపాలని ప్రభు మంచి తలంపునిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు 538 రోజులు 8వ రోజు మేము జరిపించుకుంటున్నాము తండ్రి. మీ కృప ద్వారా 537 రోజులు మీరు జరిగించారు. ఈ దినమును కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాము నాయన. మా హృదయాలను, మా తలంపులను, మా ఆలోచనలను మీ వాక్యం మీద ధ్యానం ఉంచడానికి కొరకై మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంకను త్వరగా జాయిన్ అవ్వటానికి, అలాగే నాయన అనేక మందికి ఈ యొక్క కార్యక్రమం తెలియపరచబడి వారు కూడా జాయిన్ అయ్యి నాయన ఆత్మీయ మేలు పొందటానికి మీరే సహాయం చేయండి. పాడే పాటల యందును, నాయన చెప్పే వాక్యం అందును, అలాగే ప్రార్థించే వారి కొరకును, అలాగే నడిపిస్తున్న వారి కొరకును మీకు స్తోత్రం చెల్లించి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మా ఈ యొక్క కార్యక్రమానికి నాయన ఆది నుంచి అంతవరకు మీ యొక్క అధ్యక్షతలో నడిపించి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని, వాక్యం అందించి మీ దాసుని కూడా మీ యొక్క సిలువు చాటును మరుగుపరిచిన వారై శ్రేష్టమైన మాటలు, జీవం కలిగిన మాటలు మాకు అందించి మా ద్వారా మహిమ పొందమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య నామం పేరిట స్తోత్రవందనాలు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. అన్న ప్రార్థించి సహకరించినటువంటి అన్న పాల్కృపారావు గారికి వందనాలు. ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా మంచిదండి. ఒక కీర్తన పాడుకుందాం. జాన్సన్ గారు వచ్చారా? బ్రదర్ వందనాలండి. వందనాలండి, థ్యాంక్ యూ. ఒక కీర్తన పాడండి. ప్రభు యేసుక్రీస్తు నామమున చేర్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఉదయకాలం దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుటకు ఆయన ఇచ్చినటువంటి మరొక దినానికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పాట పాడుతుండగా ఈ పాట వచ్చిన వారు నాతో పాటు పాడి దేవుని నామను మయపరచాలని ప్రభు నామన మిమ్మల్ని వేడుకుంటున్నాను. కలములతో రాయగలనా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణింపగలమా, కలలతో వివరింపగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కరములతో రాయగలనా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది ఆకాశములు నీ మహిమను వర్ణించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది దేవానా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది దేవానా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును 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 రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను రారాజు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కరములతో రాయగలమా సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామమును కీర్తించుచున్నవి దేవానా ప్రాణము నీ కొరకి తప్పించుచున్నది దేవానా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది ఆరాధింతును 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 రారాజువు నీవే నా తండ్రివి నీవే విడువను ఎడబాయను రారాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రాయగలనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిదండి. పాట పాడి వినిపించినటువంటి సహోదరులు జాన్సన్ గారికి ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్. అండి మరి కలమలతో రాయగలనా, కవితతో చెప్పగలననేటువంటి కీర్తన. మరి సృష్టి కూడా అంతా కూడా దేవుని స్తుతిస్తోంది. ఆ విధంగా మరి మనం కూడా ఆ విధంగా స్తుతించాలని చక్కటి కీర్తన పాడారు. మంచిదండి, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి మనకి ఈ ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమాల్లో మరి ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుండగా ప్రతి రోజుకొక వాక్యం, అంటే బైబిల్ క్లాసులని, బైబిల్ స్టడీ అని, అలాగే ఇంకా మనకి ఆరాధన అని ఆ రోజుల వారీగా చక్కగా విడమర్చి చక్కగా ఏర్పరిచారు. మరి అన్నగారు కరివేకర్ అన్నగారు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్ స్టడీ, ఈ స్టడీలో మనకి ఈ బైబిల్ స్టడీలో జయచంద్రన్న గారు వాక్యాన్ని అందిస్తారు. అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అన్న జయచంద్రం అన్న వందనాలు. మంచిది. వాక్యానికి వెళ్లే ముందు వాక్య నడిపింపు కొరకు మరి సాంబయ్య అన్నగారు ఉన్నారు. అన్నగారు, సాంబయ్య అన్నగారు ప్రార్థన చేయాలండి. వందాలన్నా ప్రార్థన చేయండి. వాక్య నడిపింపు కొరకు జయచంద్రం అన్నగారు వాక్యాన్ని అందిస్తున్నారు. కృపగల తండ్రి, ప్రేమగల మా యేసయ్య, ఈ పరిశుద్ధ పాదాలకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతిదినము ప్రభు సన్నిధిలో వేడుకుని లేచి నాయన ప్రభు తండ్రి మీ యొక్క జూమ్ యాప్ ద్వారా ఈ పరిచర్య జరిగిస్తుండగా నాయన ఈ జూమ్ యాప్ లో పాలు పొందిన 10 బిడ్డలను బట్టి తండ్రి మీ పొందనాలు నాయన. ప్రభు చక్కని పాట పాడి మీ యొక్క నామాన్ని కనపరిస్తున్నాం. మరి నాని దినము అధ్యక్ష వహిస్తున్న మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ప్రభు నాయన, మరి ఇప్పుడు మీ పక్షంగా నిలబడి అయ్యా మీ వాక్యం అందించబో మీ దాసులు తని మీ శివసారం మరుగుపరుచుకొని అయ్యా అదిగో తండ్రి శ్రేష్టమైన అమూల్యమైన మీ యొక్క మాటలు అందించబోతుండగా వీటిని దీవించండి, సహాయం దయచేయండి నాయన. జూమ్ యాప్ లో పాలు పొందిన 10 బిడ్డలను దీవించి ఆశ్రయించమని ప్రభు చూపమని ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు మీ మహిమార్థమై అయ్యా మీరు జరిగించమని మా ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థించి సహకరించినటువంటి సాంబయ్య గారికి ప్రత్యేకంగా ప్రతి ఉదయం ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈ సమయంలో మరి అన్నగారు జయచంద్రరావు గారు వాక్యాన్ని అందిస్తారు. మనం అందరూ శ్రద్ధగా విందాం. అన్న జయచంద్రం అన్న వందనాలు. వాక్యాన్ని అందించండి. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మహాకృప వలన మరి యొక్క నూతన దినములో మనం ప్రవేశించగలిగాం. దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మనకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ ఉదయకాలం ప్రతి ఉదయం ప్రభు సన్నిధి అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జూమ్ ప్రోగ్రాంలో మనమందరం కూడా సహవాసంగా చేరడానికి ప్రభు అనుగ్రహించిన మహాకృపను బట్టి ప్రభువును ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నా. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కరుణాకరణ్ గారిని దేవుడు ఎంతైనా ఆశీర్వదించును గాక.
ఉదయకాలం చేరవచ్చినటువంటి దేవుని దాసులకు, పెద్దలకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యానం కోసమై పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 వచనాన్ని చదువుదాం. ఈ భాగాన్ని మొన్న అనంతపూర్లో జూమ్ నుండి దేవుని దాసులు దేవసేన సార్ గారు ఏర్పాటు చేసిన జూమ్లో కూడా ఇదే వర్తమానాన్ని గత మంగళవారం అందించాను. అవే మాటలు ఇక్కడ కూడా అందించాలన్న ఒక తలంపుతో ఈ భాగాన్ని నేను ఎంచుకున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం వేళ మీ పిల్లలమైనటువంటి మేమందరం వేకువనే లేచి ప్రతి ఉదయం ప్రభు సన్నిధి అన్నటువంటి జూమ్ ప్రోగ్రాంలో సహవాసంగా చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీ వాక్యాన్ని వినాలి అన్నటువంటి ఆసక్తి మాలో మీరు ఇచ్చారు కాబట్టి వేకువనే లేవడానికి కావలసినటువంటి ఆసక్తి కూడా మాకు దయచేశారు. చేరవచ్చినటువంటి మేమందరం ఎవరు కూడా అసంతృప్తిగా మీ సన్నిధి విడిచి వెళ్ళకూడదు. మీ దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా మీరు తృప్తిపరిచి పంపించారు, కడుపు నింపి పంపించారు, వ్యాధులు బాగు చేసి పంపించారు, వారి అవసరాలు తీర్చి పంపించారు. ఆశ కలిగి మీ సన్నిధికి వచ్చారు. మీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మా కోసమే ఆశీర్వదించండి. మాట్లాడుతూ ఉన్నటువంటి నేను కేవలం వట్టివాడు. మీ మాటలు మాట్లాడడానికి కావలసిన జ్ఞానం కానీ అనుభవం కానీ నాకు లేదు. అనుభవం కలిగినటువంటి మీ దాసుల మధ్యన నేను నిలిచి మాట్లాడడానికి చాలిన వాడును కాదు. కాబట్టి మీ సహాయం కోసమే వేడుకుంటూ ఉండగా మీరే మాకు కావలసిన సందేశం ఇవ్వండి. ఇవి మనుషుల చేత వ్రాయబడినటువంటి మాటలు కాదు, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆనాటి భక్తులు వ్రాసినటువంటి మాటలు. మనిషిని ఇచ్చను బట్టి లేఖనములలో ఏ ప్రవచనము పుట్టలేదు అని ఆనాటి మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి వ్రాశారు అని మీ గ్రంథంలో వ్రాశారు. మీ మాటల్లో ఉన్నటువంటి అర్థం మీకే తెలుసు. మేము తెలుసుకోవాలంటే మా జ్ఞానం చాలదు. కాబట్టి మీ ఆత్మ సహాయాన్ని అడుగుతూ ఉన్నాను. మీరే మాకు బోధించారు. లోతైనటువంటి సంగతులు, గూఢమైనటువంటి సంగతులు నీవు నాకు మొరపెట్టము, గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను బయలుపరుస్తారని మీరే అన్నారు. మీ వాగ్దాన ప్రకారంగా మీరు సహాయం చేసే దేవుడుగా ఉన్నారని ఎరిగి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మెట్టుకు చదవబడిన లేఖన భాగంలో నుండి మాకు చాలిన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వాయిస్ ఓకే? ఓకే అన్న. ప్రభువునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మన ప్రభువు మాట్లాడినటువంటి మాటలే ఇవి. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మీరు భయపడవద్దు అని ఆయన అభయమిస్తూ ఉన్నాడు. మన దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కానీ ఆయన దృష్టి మన మీద ఉంది. మనలను ఎంత నిశితంగా పరిశీలన చేస్తూ ఉన్నాడో, ఎంత జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడో. ఆయన పిల్లలం కాబట్టి మన తల వెంట్రుకలను సహితం లెక్క పెడుతూ మనల్ని చూస్తూ ఉన్నాడు. మన అడుగుజాడలు లెక్క పెడుతూ ఉన్నాడు. మన తలంపులకు కావలిగా ఉంటూ ఉన్నాడు. మన తల వెంట్రుకలను కూడా ఆయన లెక్కల్లోనికి తీసుకున్నాడు అంటే మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. మన పిల్లలు ఎక్కడైనా వేరే చోట ఉంటే వారిని చూడగలిగేటువంటి అంత గొప్ప వ్యక్తులమేం కాదు మనం. ఎందుకంటే మన ఎదుట ఉంటే చూడగలం, కానీ మనము ఎదుట లేనటువంటి ఎవరిని చూడలేం. మన పిల్లలు కానివ్వండి, మనకైన వారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు.
ఆయనకు కనబడని సృష్టము భూలోకంలో, లేకుంటే ఈ సృష్టిలోనే ఏదీ లేదు, భూలోకంలో కాదు, సృష్టిలోనే ఏదీ లేదు. ఆయనకు సమస్తం తేటగా కనపడుతుంది. కానీ ఆయన ప్రత్యేకంగా మనల్ని చూస్తూ ఉన్నాడు. లోకం వేరు, మనం వేరు. లోకం లోకరీతిగా ఉంది, ప్రభువుని ఎరగకుండా ఉంది, పాపములోనే జీవిస్తూ ఉంది. కానీ ఆ లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని మన మీద ప్రత్యేకమైన దృష్టి నిలిపాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ దేశం మీద ఆయన కన్నులు ఉన్నాయి అన్నట్టుగా పరలోక దేశపు పౌరులమైనటువంటి మన మీద ఆయన దృష్టి నిలుపుతూ ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసినటువంటి అక్కర్లేదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. మన అంశం ఏమిటి అంటే తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకల గురించి ఆయా స్థలాల్లో ఏ ఏ భావాలతో వ్రాయబడి ఉంది ఆ సంగతులు మనం ధ్యానం చేద్దాం. మనకు సమయం ఉన్న మేరకే. అంశం నా దగ్గర చాలా పెద్దగా ఉంది, మనకు సమయం చాలా కొద్దిగా ఉంది. కాబట్టి సమయం ఉన్న మేరకు ఎంత వీలైతే అంత, మిగిలితే మళ్ళీ ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. తల వెంట్రుకలు ఆయా స్థలాల్లో ఆయా భావాలతో వ్రాయబడ్డాయి. తల వెంట్రుకలే కదా అని అలా లెక్క లేకుండా తీసి పారేయకూడదు. తలలో ఉన్న వెంట్రుకను అలా తృణీకరించిన దానిగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మాత్రం ప్రతి దానికి కూడా గూఢమైనటువంటి భావం, లోతైనటువంటి అర్థాలతో ప్రభు రాయించాడు. దేవుని వాక్యం ఏది కూడా వ్యర్థం కాదు. అక్కడ అసలు ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదు అని వ్రాయబడి, అంత విలువైనది దేవుని వాక్యం. ఇది ఏమిటిలే, ఈ వాక్యం ఏంటిలే, ఈ మాట ఏమిటిలే, ఈ పదార్థం ఏమిటిలే అని దేన్ని తీసివేయడానికి వెళ్ళలేదు. ప్రతి దానిలో కూడా దేవుడు మనకు పాఠం దాచి ఉంచాడు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం చదువుకున్నటువంటి భాగం తల వెంట్రుకలు, ఇవి ఎక్కడెక్కడ వ్రాయబడ్డాయి, ఏ భావాలతో వ్రాయబడ్డాయి, కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 12వ చరణంలో 2వ లైన్ నుండి చదువుదాం. 12వ చరణంలో 2వ లైన్. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అన్నాడు. ఈ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి సామాన్యమైన మనలాంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, గొర్రెల దొడ్డిలో నుండి పిలువబడినటువంటి వాడు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నవాడు, దేవుని చేతనే మంచి సాక్ష్యం పొందినవాడు, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని దేవుడే ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంత గొప్ప మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. నా దోషములన్నీ కూడా నన్ను తరిమి పట్టుకుంటే నేను తల ఎత్తి చూడలేకపోయాను. ఆ దోషాలు ఎన్ని ఉన్నాయి అంటే అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి అన్నాడు. ఒక పాట వ్రాస్తూ ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు లేండి. ఇది దావీదే వ్రాశాడు అని 40వ కీర్తన పైన సన్న అక్షరాల్లో మనకు కనపడుతూ ఉంది. ప్రధాన యాజకునికి దావీదు కీర్తన. ఆ ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులుగా అహరోను కాలం నుండి మరి కొంతమంది అలా మారుతూ వచ్చారు. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఆకాశ మండలముల గుండా వెళ్ళినటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ ప్రధాన యాజకునికి పాట రూపంలో ఆ పాటలోనే తన్ను గురించినటువంటి సంగతిని కూడా చెప్పుకుంటూ దావీదు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. నా దోషాలు నన్ను తరిమి పట్టుకుంటూ ఉన్నాయి, నేను తల ఎత్తి చూడలేకపోయాను, లెక్కకు అవి ఎన్ని ఉన్నాయి అంటే అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నాయి అన్నాడు. తల వెంట్రుకలను ఎవరు లెక్క పెట్టలేరు. తల వెంట్రుకలు లెక్క పెట్టగలిగినటువంటి పరికరం ఇప్పుడు కూడా కనుగొనబడలేదు. ఎన్నో పరికరాలు కనుగొంటూ ఉన్నారు, ఎన్నో ఆయుధాలు కనుగొంటూ ఉన్నారు, ఎంతో టెక్నాలజీ విస్తరించిపోయింది నేటి దినాల్లో. కానీ మనిషిని తలలో ఇన్ని వెంట్రుకలు ఉన్నాయని చెప్పగలిగినటువంటి పరికరం ఇప్పటికి కూడా ఎవరు కనిపెట్టలేదు. ఎందుకంటే అవి మనిషిని ఊహకు కానీ మనిషిని లెక్కకు కానీ అందవు. అంత విస్తారంగా తలలో వెంట్రుకలు ఉంటాయి. కానీ దావీదు అంటూ ఉన్నాడు, నా పాపములు లేక నా దోషము నా తల వెంట్రుకలను కూడా మించి ఉన్నాయన్నాడు. అంటే మనుషుడు ఎంత పాపాత్ముడో
ఈ తల వెంట్రుకలు ఈ భాగంలో మనకు చూపిస్తాం. దావీదు మాత్రమే కాదు, భూలోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పాపం చేసినటువంటి వాడు. సొలొమోను మహారాజు ఆయన ప్రార్థన చేస్తూ దినవృత్తాంతములు 2వ గ్రంథం 6వ అధ్యాయం 36వ వచనంలో పాపము చేయని వాడు ఒకడు లేడు అని వ్రాశాడు. పౌలు కూడా వ్రాస్తూ 3:23లో ఆయన చెప్పినటువంటి మాట అదే. రోమీయులకు రాసిన పత్రికలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, ఇందులో ఎవరిని మినహాయించడానికి వీలు లేదు. ఫలాని జాతి వారు మాత్రమే పాపం చేశారు, ఫలాని కులం వారు పవిత్రులు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా వీలు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ తెగకు సంబంధించిన వాడైనా, ఏ జాతి వాడైనా, ఎంత వయసు ఉన్నవాడైనా, ఏ విధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాడైనా, ప్రతి ఒక్కడు కూడా పాపే. ఎంత పాపాలు చేశాడు అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. మనం ఎరిగిన సంగతులే లేండి, కృతమేం కాదు, కానీ ఆ సందర్భం కాబట్టి వాటిని అలా జోడిద్దాం. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో 3వ లైన్ నుండి నేను చదువుతూ ఉన్నాను. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడా చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అన్నాడు. మనుషుని యొక్క నిజ స్థితి ఇది. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. నడినెత్తి నుండి అరకాలు వరకు అన్నాడు. కింది వచనంలో మనం చూస్తే పైన నడినెత్తిని అన్నాడు, కింద అరకాలు మొదలుకొని అన్నాడు. అంటే టోటల్గా మనుషుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు, పాపముల చేత నింపబడి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. ఈ గుండె ఏ విధంగా ఉంది? గుండె అంటే ఏదో రక్తనాళాల్లో గుడి కట్టాయి దానికి స్టంట్ వేయాలని కాదు. గుండెల్లో ఉన్న ఆలోచనలు, మనిషిని యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపాలు బహు ఘోరంగా ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. హృదయాన్ని గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ఇర్మీయా గ్రంథంలో మనకు తెలుసు, హృదయము అన్నిటికంటే అన్నాడు. ఇంకా భూలోకంలో ఉన్నటువంటి దేనిని కూడా దానితో సమానంగా పెట్టలే. అన్నిటికంటే, విష సర్పాల కంటే, క్రూర మృగాల కంటే భయంకరమైనటువంటి పాపం హృదయంలో, అన్నిటికంటే ఘోరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అన్నాడు. ఈ పాపములన్నీ హృదయంలో నుండి వచ్చి అని 7:21లో ప్రభు మాట్లాడుతూ 13 రకాల పాపాలను గురించి చెబుతూ ఇవన్నీ హృదయంలో నుండే బయలుదేరి మనుషుల్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి అన్నటువంటి సంగతిని ప్రభువే జ్ఞాపకం చేశారు. 6వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో చెప్పబడినటువంటి మాట. మనకన్నీ కంఠస్థం వచ్చినటువంటి వచనాలు లేండి ఇవన్నీ. ఎందుకంటే అందరం వాక్యం ఎరిగిన వారమే, అనుభవం ఉన్నటువంటి వారమే. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, చదువుతూ ఉన్నాం కూడా. చదవకుండా ఉంటే చదవండి, ఒక హెచ్చరిక అంతే. 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలం చెడ్డది అన్నాడు. హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే ప్రతి వాని గుండె బలహీనమైపోయినట్టే ఆ హృదయం కేవలం చెడిపోయి ఉంది. ఎంతగా చెడిపోయింది అంటే ఆ హృదయం యొక్క పాపాలు లెక్క పెట్టడానికి వీలు లేనంతగా చెడిపోయి, అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పూర్తిగా చెడిపోయాడు మనుష్యుడు. తల వెంట్రుకలు మనుష్యుడు పూర్తిగా పాపాత్ముడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది అన్నది ఏదీ నివసింపలేదు అన్నాడు. ఆ మాట చెప్పింది ఆయన కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, మత సంబంధమైన ఆసక్తి ఉన్నటువంటి వాడు. మతం కోసమై మార్గంలో ఉన్నటువంటి వారిని కూడా బంధించి తీసుకొని వచ్చి వారిని హింసించాలి అనుకునేటువంటి వారు. అధికారుల ద్వారా ఉత్తర్వులు పొంది ఆ కార్యంలో ఆసక్తిగా పరిగెడుతూ ఉన్నటువంటి వారు. ధర్మశాస్త్ర విషయంలో ఒక విధంగా తీర్పు తీర్చాలి అనుకుంటే నేను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుణ్ణి అన్నాడు. కానీ సంగతి అర్థమైన తర్వాత అంటూ ఉన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది అన్నది ఏదీ నివసింపలేదు అన్నాడు. నేను శరీర సంబంధినై పాపమునకు అమ్మబడ్డాను అని చెప్పుకున్నాడు. మనిషిని యొక్క పాపపు స్థితిని ఈ తల వెంట్రుకలు తెలియచేస్తూ ఉన్నాయి.
రోమీలకు రాస్తూ 3వ అధ్యాయంలోని మనిషిని యొక్క స్థితిని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక ప్రతి అవయవాన్ని గురించి కూడా చెబుతూ ఉన్నాడు. మనిషిని యొక్క అవయవాల్లో ఉన్నటువంటి పాపాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. వారి గొంతుక తెరచిన సమాధి అన్నాడు. మూసిన సమాధివే. 7 సమాధుల పనులు చేస్తూ ఉంటారు మనోళ్ళు. అది వాక్యానుసారం కాదండి, విశ్వాసులు చేయకండి, నా హెచ్చరిక అంతే. మేము చేస్తామన్నా మా పెద్దలాచారం అంటే అది నీ ఇష్టం, కానీ వాక్యం మాత్రం అందుకు సెలవు ఇవ్వడం లేదు. నా మటుకు నేను కూడా సెలవిస్తూ ఉన్నాను, సమాధుల పండుగ విశ్వాసులు చేయకండి. మూసినటువంటి సమాధుల మీద అయితే పూలు చల్లుతారు, దండలు వేస్తారు, అగరొత్తులు అంటిస్తారు, కొవ్వొత్తులు అంటిస్తారు, బొరుగులు చల్లుతారు, టెంకాయలు కొడతారు, ఆఖరికి ఆ నిలువు టెంక వేసుకున్నటువంటి గొర్రెలను పిలుచుకొచ్చి ప్రార్థన కూడా చేయిస్తారు. ఆయన చేస్తాడులేండి, ఎందుకంటే ఆయనకి ఏ నియమ నిబంధనలు ఏమి ఉండవు. అది క్రమం కాదు అని చెప్పగలిగిన ధైర్యం కూడా లేదు. అలా చెప్తే ఆయన ఉద్యోగం ఊడిపోతుంది. కాబట్టి మనం మాత్రం వాడికి దూరంగా. మూసిన సమాధి అయితే అలా అలంకరిస్తారు. తెరిచిన సమాధి అయితే, తెరిసిన సమాధి దగ్గరికి పోయి మా పాస్టర్ పిలుచుకుపండి వస్తాడేమో ప్రార్థన చేయడానికి. ఆనాటి మరియమ్మ మార్తములే అన్నారు, వద్దు ప్రభు, అక్కడికి వెళ్ళొద్దు, వాడు చనిపోయి 4 రోజులైంది, ఆ సమాధి రాయి తొలగిస్తే వాసన కొడుతుంది అన్నాడు. మూసిన సమాధి అయితే సున్నం కొడతారు, తెరిచిన సమాధి అయితే వాసన కొడుతుంది. మనిషిని గొంతుకు ఎలా ఉందట? తెరిచిన సమాధి అంటూ ఉన్నాడు. ఎంత భయంకరంగా ఉందో చూడండి మానవుని పరిస్థితి. తల వెంట్రుకలు, మనుషుడు ఎంత పాపాత్ముడో. ఆ తల వెంట్రుకలనైనా లెక్క పెట్టవచ్చేమో, కానీ దాన్ని మించి ఉన్నాయి. తల వెంట్రుకలను మించినటువంటి పాపాలు అని దావీదు మాట్లాడుతూ వారి గొంతుక తెరిచిన సమాధి అన్నాడు. 13వ వచనం 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలు. తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. పెదవుల కింద విషం అంట. సర్పానికైతే కూరల్లో ఉంటుందిలేండి, కానీ మనిషినికి విషం ఎక్కడ ఉంది? పెదవుల కింద. ఆ పెదవులతో పాపం. ఆ పెదవులే కత్తుల్లాగా వాడతారు అని దేవుని లేఖనంలో వ్రాయబడి ఉంది. రెఫరెన్స్లన్నీ తిప్పడానికి మనకు సమయం కాదు. కాబట్టి మనుషుడు ఎంత ఘోరమైన స్థితిలోనికి దిగజారిపోయాడో, ఎలాంటి పటము కలిగి ఉన్నాడు, దేవుని దృష్టిలో ఎంత చెడిపోయి ఉన్నాడో ఈ తల వెంట్రుకలు తెలియచేస్తూ ఉన్నాయి. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది అన్నాడు. 15వ వచనం చూడండి. 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెడుతూ ఉన్నాయి. పాదములతో పాపం, చేతులతో పాపం, నోటితో పాపం, పెదవులతో పాపం, నాలుకతో పాపం, హృదయంతో పాపం, గొంతుకతో పాపం. ఇది ఎంతో పుణ్యం చేస్తూ ఉన్నారండి. అరకాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడా పూర్తిగా మనుషుడు చెడిపోయాడు. తల వెంట్రుకలు, మనుషుడు పాపాత్ముడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది మొదటి మాట. రెండవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అనే మాట వ్రాయబడి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒక అధికారి ఇంటికి విందుకు పిలువబడ్డాడు. ఆయన విందులో కూర్చొని ఉండగా ఒక పాపాత్మరాలు యొక్క గుండె పగిలిపోయింది. ఆమె పాపాలు ఆమెను బహుగా తొందర పెడుతూ ఉన్నాయి. ఆ పాపాలకు నివృత్తి ఎక్కడ దొరుకుతూ ఉంది? ఎన్ని పాపాలు చేశాను, ఎంతమందిని ఆకర్షించాను, ఎంతమందితో పాపం చేశాను, ఎంతమందిని పాపములో దించాను, ఇవన్నీ ఆలోచనలు ఆమెను గుండెను బద్దలు చేస్తూ. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెకి పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే, ఆమె పేరు అసలు పేరు ఏంటో తెలియదు, కానీ మెట్టుగా ఆమె పాపాత్మురాలు అని పెట్టారు. ఆ పాపాలకు పరిహారం కావాలి అని ఆమె ఎంతగానో పతనపడుతూ ఉంది, వేద చెందుతూ ఉంది. ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పటి కాలంలో అయితే యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు.
వీరెవరు కూడా పాపములను తీసివేయడానికి సరిపోయినటువంటి వారు కాదు. ఆమె విశ్వసించింది, ఆమె గ్రహించింది ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీనికి సరిపోయినటువంటి ఫలితాన్ని ఇస్తాడు, నాలో ప్రభావాన్ని కలిగిస్తాడు, నాలో ఉన్న పాపాన్ని తొలగిస్తాడని ఆమె విశ్వసించింది కాబోలు. పాపముల ద్వారా ఆమె కలిగినటువంటి ఆ వేదనను బట్టి గుండె పగిలి, ఆ పగిలినటువంటి గుండెకు సూచనగా ఆమె చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపంగా ఆమె కళ్ళలో నుండి అలా ధారలుగా నీరు కారుతూ ఉన్నాయి. వెనకతట్టు వచ్చి ఆయన పాదముల మీద తన కన్నీటిని కారుస్తూ, ఆ కన్నీటితో ఆయన పాదములను తడిపి అని ఉంది. కన్నీళ్లు బొట్లు కార్చి కాదు, 2 బొట్లు అలా కార్చలేదు ఆమె. ధారలు ధారలుగా ఆమె కన్నీరు, ఆమె గుండె పగిలి ఉంది. ఆ గుండెల్లో నుండి వచ్చినటువంటి నీరు కన్నీళ్లు కళ్ళలో నుండి బయటికి వస్తూ ఉంది. ఆ కన్నీటితో ఆయన పాదములను తడిపింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ తల వెంట్రుకలను అంతకుముందు ఎంతగా అలంకరించుకుందో, ఎంత మందిని ఆ తల వెంట్రుకల చేత ఆకర్షించిందో, ఇప్పుడు తన పాప నివృత్తి కోసమై తన తల వెంట్రుకలను ప్రభు పాదములను తుడిచడానికి ఆమె ఉపయోగిస్తున్నారు. ఆమెలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉంది. పాపము చేసినటువంటి వ్యక్తి పశ్చాత్తాపడాలి, ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంది, కన్నీళ్లతో తడిపింది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆమె పాపాలన్నీ ఆమెకు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకు ఏడుస్తూ ఉంది ఆమెకి ఏమైనా అందము లేకనా, ఆకర్షించేవారు లేకనా, ఆస్తి లేకనా? ఎందుకు ఏడుస్తూ ఉంది? పాపముల కోసమే, పాపపు పశ్చాత్తాపం కోసమే ఏడుస్తూ. ఇలాంటి వారు కావాలి ప్రభు. రోమీయులకు రాసిన పత్రికలో, లేదంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అన్నాడు, రక్షణార్థమైనటువంటి మారు మనసు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వలన కలుగుతూ ఉంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగజేస్తూ ఉంది అని అన్నాడు. దేవుని చిత్తానుసారంగా ఏడవాలి. ఇదనాల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏడ్చేవారు ఉన్నారు, వివాహాలు కాకుంటే ఏడ్చేవారు ఉన్నారు, సరైన ఉద్యోగాలు దొరకకుంటే ఏడ్చేవారు ఉన్నారు, వారికి సరిపోయినటువంటి ఆ కోరికలు తీరకుంటే ఏడ్చేవారు ఉన్నారు, ఇంకే ఏవేవో కారణాలను బట్టి ఏడ్చేవారు ఉన్నారు. ఒక సహోదరి మీటింగ్కి వచ్చి అలా కూర్చొని వాక్యాన్ని వింటూ ఒక సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే చాలా ఏడుస్తుందట. ఈ సేవకుడు అనుకున్నాడు, నీ వాక్యం చెబుతూ ఉంటే ఆమెకి ఎంత బాగా అర్థమైందో, అందుకోసం ఏడుస్తూ ఉంది అని అనుకున్నాడు. కూడికి అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి, ఏమ్మా అంతగా ఏడుస్తున్న, వాక్యం అంత బాగా అర్థమైందా అని అడిగితే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీరు వాక్యం చెబుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా, తల ఊపి ఊపి చెబుతూ ఉండగా నీ గడ్డం చూసి 6 నెలల కిందట నేను పోగొట్టుకున్న నా మేకపోతు జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నానయ్యా అన్నదట. ఆయన గడ్డం చూసి. ఈనాడు గడ్డం బ్యాచ్లు ఎక్కువైపోయినాయి సేవకుల్లో. ఎందుకు పెంచుకుంటున్నారో తెలియదు. షో కోసం పెంచుకుంటూ ఉన్నారా? తీసేయండి, మీ అందాలు అవసరం లేదు దేవునికి. గడ్డాలు ఎందుకయ్యా పెంచుకునేది? గడ్డం బ్యాచ్లు చూస్తే మేకపోతులకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఆమె ఏడుస్తూ ఉన్నది, ఆయన వాక్యం చెబుతుంటే వాక్యం అర్థమై కాదు, ఊగిగి అని చెబుతూ ఉంటే ఆయన గడ్డానికి ఉన్నటువంటి ఆ గడ్డపు వెంట్రుకలను చూసి ఆమె మేకపోతు జ్ఞాపకం వచ్చిందట. పాపాల కోసమే ఏడ్చేవారు తక్కువైపోయారు. అవి పోయాయి, ఇవి పోయాయి, పిల్లలు మాట వినడం లేదు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బంది, వీటి కోసమే ఏడ్చేవారు ఉన్నారు. కానీ ఏడవాలి ప్రభు సన్నిధిలో. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకోసమై? ఆమె చేసినటువంటి పాపాలన్నీ జ్ఞాపకం రాగా ఆ పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ఆ కన్నీళ్లను ఆయన పాదముల మీద కార్చి ఆ పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. విస్తారంగా ఆమె పాపాలు చేసిందని ప్రభు అన్నాడు, విస్తారంగా ఆమె ప్రేమించింది అని ప్రభు అన్నాడు. ఆమె పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అని ప్రభువే చెప్పాడు.
ఆమె పాపాలు విస్తారమైనవి, ఎన్ని చేసిందో లెక్కలేదు. తల వెంట్రుకలకు మించినటువంటి పాపాలు. ఆ పాపి పాపములోనే ఉండడం ఆయనకి ఇష్టం లేదండి. పాపి పశ్చాత్తాపం పొందాలి. ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందంటే ఆమెలో ఉన్న పశ్చాత్తాపాన్ని కనపరుస్తూ ఉంది. తల వెంట్రుకలు పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉన్నాయి. అక్కడ వ్రాయబడినటువంటి మనకు అంశం అదే. ఆమె పశ్చాత్తాపంతో ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడవగా ప్రభు ఆమెను ప్రేమించి ఆమెను క్షమించి ఏడుస్తూ వచ్చినటువంటి ఆమె, బోరున ఏడుస్తూ వచ్చినటువంటి ఆమె హృదయంలో సమాధానాన్ని ఇచ్చి సంతోషాన్ని అనుగ్రహించి రక్షణ దయచేసి నీ వెళ్ళమ్మా అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళమన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఎవరు అసమాధానంగా వెళ్ళలేదండి. ఒక్కడు మాత్రం ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు, ఆస్తిని వదులుకోలేక. ఆ ఒక్క మాట మాకు కొద్దిగా విచారంగా ఉంటుంది. ఎంతో ఆసక్తిగా చాటడంత ముఖం పెట్టుకొని వచ్చాడు ప్రభు దగ్గరికి. ఆశ కలిగి పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన ఎదుట మోకాల్లో ఉన్నాడు. నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి ప్రభు అని ఎంత ఆసక్తిగా అడిగాడు. అంత మందిలో కూడా సిగ్గుపడకుండా అడిగాడు మోకాల్లో. అయినా ప్రభు చెప్పినటువంటి మాట విని ఆస్తిని వదులుకోలేక, దాన్ని అమ్మలేక, ప్రభు మాటకు లోబడలేక ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడట. దేవుని మాటకు లోబడితే హృదయాలు ఆనందంతో తిరిగి వెళ్తాయి. ఈ సహవాసంలో చేరినటువంటి ఎవరైనా వాక్యానికి హృదయాన్ని నొచ్చుకుంటే జీవితంలో నొప్పికే కారణం అవుతుంది. వాక్యం చేత హృదయం భద్రపరచబడితే జీవితం మాత్రమే కాదు, భవిష్యత్ అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటకు లోబడి ఆమె విస్తారంగా ప్రభువుని ప్రేమించి తన విస్తారమైనటువంటి పాపములను కన్నీటి రూపములో ఆయన పాదముల మీద కుమ్మరించి తాను అందంగా అలంకరించుకున్నటువంటి అలంకరణకు ఉపయోగించేటువంటి ఆ వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ప్రభు చేత క్షమాపణనుంది, హృదయంలో సమాధానాన్ని పొంది గొప్ప రక్షణకు పాత్రురాలై అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రభు పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ తల వెంట్రుకలు పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉన్నాయి. మొట్టమొదట పాపాన్ని సూచిస్తూ ఉన్నాయి. పాపిగానే ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆ పాపి పశ్చాత్తాపడితే వారి మీదకి రావలసినటువంటి తీర్పును ఆయన తీసివేస్తాడు. ఎవడైనా ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా, నీనివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరంగా ఉంది, దానికి నాశనం కలగబోతుంది, కాబట్టి నీ వెళ్ళి ప్రకటించమన్నాడు యోనాతో. ఆయన వెళ్ళి ఒక దిన ప్రయాణం అంత దూరం మొదట తప్పించుకున్నాడులేండి, భయపడ్డాడు. కానీ ప్రభు తిరిగి ఆ పట్టణానికి చేపలోనికి పంపించి చేప ద్వారా బయటికి రప్పించి మళ్ళీ నినివే పట్టణానికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోనా ఒక దిన ప్రయాణం అంత దూరం ఆ నినివే పట్టణంలో సువార్త ప్రకటించగా నినివే పట్టణస్థులందరూ కూడా ఆ మాటలకు విధేయులై వారు ఆహారం తినడం మానివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. సింహాసనం మీద ఉన్నటువంటి రాజు కూడా ఆ సంగతి విని ఆయన కూడా సింహాసనం మీద నుండి దిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాస దినాన్ని చాటించి పశువులకు కూడా మేత వేయకుండా నీళ్లు పెట్టకుండా ఎంతగా వారు మారు మనసు పొందారు. వారి మీదికి రావలసినటువంటి తీర్పును దేవుడు వారి మీదికి రాకుండా దానిని ఆపివేశాడు. పశ్చాత్తాపడితే ఎంత ఘోరమైనటువంటి పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం ఒక మాట చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 7-8 వచనాలు. దాని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపజేయుదుననియు నేను ఏ దేశమును గురించి గాని రాజ్యమును గురించి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడదును అన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అండి. పాపమును బట్టి శిక్షిస్తానని చెప్పాను, కానీ వారి పాపం నుంచి మరలి పశ్చాత్తాపడితే వారి మీదకి రావాల్సినటువంటి కీడు చేయకుండా నేను మానుతాను, సంతాపడతాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ స్త్రీ కూడా అలాగే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి దేవుని ద్వారా సమాధానం పొంది వెళ్ళిపోయింది.
రెండవదిగా తల వెంట్రుకలు పశ్చాత్తాపాన్ని సూచిస్తున్నారు. మొదట పాపం, తర్వాత పశ్చాత్తాపం. అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్షించబడినటువంటి ఆనందం. ఈ రక్షించబడినటువంటి వారు ఎలా ఉండాలి? మూడవదిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలను అన్నాడు. అతడు నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని గురించి వ్రాస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అతడి తల వెంట్రుకలను ఎదగనీయాలి. ఎందుకు ఆ తల వెంట్రుకలను ఎదగాలి? అతడు ప్రత్యేకించబడినటువంటి వాడు, అతడు ప్రతిష్ఠితుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. మొదట పాపాత్ముడు, రెండవదిగా పశ్చాత్తాపం పొందినటువంటి వాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? అతడు ప్రత్యేకించబడ్డాడు, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అతడు ప్రతిష్ఠితుడు. మనము నామకార్థనం కాదు, మనం లోకస్తులం కూడా కాదండి. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ఒకప్పుడు పాపములో ఉన్నాం, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకున్నాం. ఇప్పుడు ప్రభు పిల్లలుగా మార్చబడ్డాం. దేవుడు మనల్ని వారిలో నుండి ప్రత్యేకించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం. తల వెంట్రుకలు అతడు ప్రత్యేకించబడిన వాడు, అతడు ప్రతిష్ఠించబడిన వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ప్రత్యేకంగా ఉండాలి. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనాన్ని 2వ భాగం చదువుతాం. 19వ వచనం. అంత చదివితే మనకి చదవడం మంచిదే, కానీ సమయం వృధా అవుతుంది. అందుకోసం మన సబ్జెక్టుకి అవసరమైనటువంటి సంగతులు మాత్రమే చదువుదాం. 15వ అధ్యాయం 19వ వచనం 2వ భాగం. అయితే మీరు లోక సంబంధులు కారు అన్నాడు. ఒకప్పుడు లోకస్తులం, పాపములో ఉన్నాం. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అని ఎఫెసీయులకు రాస్తూ 5:8 అన్నాడు. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, చీకటి కార్యాలు చేస్తూ ఉన్నాం, చీకటిలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మీరు లోక సంబంధులు కాదు, లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అన్నాడు. మనల్ని లోకంలో నుండి వేరు చేశాడండి. ఇప్పుడు మతస్థులం కాదు, ఒకప్పుడు మతంలో ఉన్నా. నేను కూడా ఒకప్పుడు మతంలో ఉన్నా. 26 సంవత్సరాలు వచ్చేంత వరకు సిఎస్ఐ మతానికి సంబంధించిన వాడిని. నేను కూడా ప్రార్థనలకు వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని. అప్పుడు కూడా మాకు చాలా చక్కటి స్వరం ఉందిలేండి. మీ అంత పాడలేకపోయినా నేను కూడా ఒక రకంగా పాడగలను. చక్కగా మందిరంలో పాటలు పాడేవాడు. ఎప్పుడైనా ఆ గురువులై రాకుంటే ఆయన స్థానంలో నిలబడి వాక్యం చెప్పేవాళ్ళం, వాక్యం చదివే వాళ్ళం కూడా. అయినా కూడా పాపముల గురించినటువంటి నివృత్తి లేదు, రక్షించబడ్డామన్న నిశ్చయిత లేదు. ఒక మత సంబంధమైనటువంటి ఆసక్తితో వెళుతూ ఉన్నా. అక్కడి నుండి దేవుడు ప్రక్కకు తీసుకుని వచ్చాడు. మళ్ళీ దానిలోనే ఉంటా ఎలా ఉండగలము? అక్కడ ఎంత కాలము మందిరానికి వెళ్ళినా, సంఘంలో కార్యక్రమాలు జరిగించినా నీవు రక్షించబడ్డావా అని అడిగేటోడే లేడు. ఎందుకంటే రక్షణను గురించినటువంటి వివరణ అక్కడ లేదండి. మీరు ఏమైనా రక్షణకు సంబంధించినటువంటి సందేశాలు కానీ, రక్షించబడ్డవాడు ప్రత్యేకంగా ఉండాలి అన్నటువంటి ఈ అంశాలు కానీ, ఈ బోధలు కానీ అక్కడ ఏ మాత్రం కూడా దొరకదు. మొట్టమొదట అక్కడ ఉన్నాం, కానీ అందులో నుండి దేవుడు ప్రక్కకు పిలిచాడు. దావీదు అన్నాడు, 40వ కీర్తన మనం చదువుకున్నాం. మొదటి చరణం, 2వ చరణం మీరు చదవండి. నాశనకరమైనటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి అన్నాడు. మొదట జిగటగల దొంగ ఊబి, అదే మతం. అది మామూలుగా మనం కూడా భక్తుల మేలే, దేవుని నమ్ముకున్న వాళ్ళ మేలే. మనకు కూడా ప్రార్థనలు ఉన్నాయి, మనకు కూడా పాటలు ఉన్నాయి, మనకు కూడా కూడికలు ఉన్నాయి, మనకు కూడా దేవుని కార్యాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నా. అది దొంగ ఊపి. మామూలు ఊబి అయితే అర్థమవుతుంది అది ఊబి అని, కానీ ఇది దొంగ ఊబి. అర్థం కాదు, ఊబిలాగా ఉండదు. అందులో దిగబడ్డాడు అంటే పోవడము తప్ప మళ్ళీ బయటికి రావడం ఏమి ఉండదు. అలాంటి దొంగ ఊబి మతం. అందులో నుండి దేవుడు నన్ను ప్రక్కకు లాగాడు అన్నాడు, పైకి ఎత్తాడు అన్నాడు. జిగుటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైనటువంటి కూపం. ఆ ఊబిలో ఉన్నటువంటి వాడు కూపంలోనికి వెళతాడు. దానిని పాతాళం అన్నారు, నాశనమైన కూపం. అందులో నుండి నన్ను పైకి ఎత్తాడండి. అక్కడి నుండి నేను బయటికి వచ్చాను.
నా అడుగులు బండ మీద స్థిరపరిచాడు, నా నోట క్రొత్త గీతం ఉంచాడు. ఇంకా పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత అలంకరణలు ఇవేవి కూడా విశ్వాసికి ఉండకూడదు. అక్కడి నుండి నన్ను తీసుకుని వచ్చి ఒకప్పుడు ఊబిలో ఉన్నాను, ఇప్పుడు బండ మీద నిలిపాడు, నా నోట క్రొత్త గీతం. ఎవడైనా క్రీస్తు యేసును క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అన్నాడు. క్రీస్తు యేసులో ఉన్నవాడు ప్రత్యేకించబడినవాడు. మనల్ని ప్రత్యేకపరచడానికి ప్రభు చేసిన త్యాగం ఎంత గొప్పది అండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చాలా భారంతో చెబుతూ ఉన్నాను నేను, బాధతో కూడా చెబుతూ. విశ్వాసులైనటువంటి వారు విశ్వాసులకు తగినట్టుగా ప్రత్యేకంగా జీవించడం లేదు, అదే ఒక బాధ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టున్నట్లుగా అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడితిరి అన్నాడు. ఆ వచనాలు పూర్తిగా చదవలేదు, మనకు కరిపోయినటువంటి లింక్ మాత్రమే చదివాను నేను. దేవుడు మనల్ని ఎందుకు విమోచించాడు? దేనితో విమోచించాడు? అమూల్యమైన రక్తం చేత విమోచించాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదు అన్నాడు. మరి దేని చేత విమోచించాడు? అమూల్యమైన రక్తం చేత విమోచించాడు అని వ్రాశాడు. ఎందుకు విమోచించాడు? ఎందుకు పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టున్నట్లుగా విమోచించాడు. రక్షించబడ్డామని మళ్ళీ ఆ పితృ పారంపర్యమైన ఆచారాలు, అలవాట్లు ఏంటండి? పెద్దల కాలం నుండి వస్తుందన్నా, అది అలవాటు పోయిందన్నా, దాన్ని మానుకోలేమన్నా అన్నట్టుగా ఉంది ఈ దినాల్లో చాలా. ఒక జూములో ఒక ప్రకటన విన్నాను. రేపటి దినం గుడ్ ఫ్రైడే అయితే గురువారం రోజు ఆయన జూమ్ అయిపోయిన తర్వాత ప్రకటన చేస్తా ఉన్నాడు. రేపు గుడ్ ఫ్రైడే ఉంది కాబట్టి రేపు జూమ్ ఉండదని. విశ్వాసకి గుడ్ ఫ్రైడేతో ఏం సంబంధం అండి? మారరా ఈ విశ్వాసులు వీళ్ళు? ఈ మనుష్య ఆచారాలు వాక్యానుసారమా? వాక్యములో ఉందా? ఆనాటి అపోస్తులు ఏమైనా చేశారా? చెప్పండి. వాక్యంలో ఎక్కడైనా ఆధారం చూపించండి, నేను కూడా పెడతాను. గుడ్ ఫ్రైడే రోజు అసలు నా సెల్లే బంద్ చేస్తాను నేను. మా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడన్నా అంటే ఫోన్ చేసేటోళ్ళు ఎక్కువ. అది విశ్వాసకి సంబంధించింది కాదు, నామకార్థులకు సంబంధించింది. వాక్యాన్ని ఎరగని వారు చేయవలసినటువంటి కార్యము అది. గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్లు కానీ, ఈ క్రిస్టమస్లు కానీ వాక్యానికి సంబంధించినవి కావు. మనుష్యుని పద్ధతులను బట్టి ఏర్పాటు చేయబడినవే తప్ప అవి లేఖనానుసారమైనవి కావు. ప్రభువే చెప్పాడు, మనుష్య పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తూ అనుకుంటూ ఉన్నారు. మేము ఆరాధన చేస్తూ ఉన్నాం, గొప్ప ఉత్సవం చేస్తూ ఉన్నాం, ప్రభుని ఎంతో గణపరుస్తూ ఉన్నాం, అందరికీ దానాలు చేస్తూ ఉన్నాం, ఆ దినమున ఎంతో సంతోషంగా ఉన్నాం, నూతన వస్త్రాలు కుట్టించుకుంటూ ఉన్నాం, కొత్త వంటలు తయారు చేస్తూ ఉన్నాం, ఏదో సంబరం చేస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉన్నారు. మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా భావిస్తూ నన్ను వ్యర్థం అన్నాడు. పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్ధన అన్నాడు. అంతే. నువ్వు చేసే ఆరాధన వ్యర్థం, నువ్వు చేసే పండుగ వ్యర్థం. ఆనాడు గలితీలో ఉన్నటువంటి వారికి హెచ్చరిస్తూ ఏడ్చాడండి పౌలు. ఈనాడు దేవుని భారం కలిగిన సేవకులు వీటన్నిటి నుంచి విశ్వాసులు విడిపించబడడానికి ఏడవాలి. గలితీలకు రాస్తూ ఏడుస్తూ చెప్పాడు. చూడండి, గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై. ఆ కాలం వేరు. దేవుణ్ణి ఎరగని వారం నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులంగా ఉన్నాం. చెట్టును మొక్కాం, పుట్టను మొక్కాం, పామును మొక్కాం, పక్షిని మొక్కాం, పశువును మొక్కాం, దేన్ని పడితే దానికి దండం పెట్టాం. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును విశేషంగా దేవుని చేత ఎరగబడ్డారు అన్నాడు. ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనము దేవుణ్ణి ఎరగడం కాదు, నాకు దేవుడు తెలుసు అనడం కాదు. దేవుడికి నీవు తెలుసా? నాకు ప్రధానమంత్రి బాగా తెలుసు అండి, మోడీ గారు. టీవీలో ప్రతిరోజు చూస్తూ ఉంటాను. కానీ నేనెవరో ఆయనకు తెలుసా? నేను ఎక్కడ ఉంటానో, ఏం చేస్తూ ఉంటానో, నా పేరేంటో, నా ఊరేంటో ఆయనకి తెలుసా?
నాకు ఆయన తెలుసు. ఈ దినాల్లో నాకు దేవుడు అంటే బాగా ప్రేమ, దేవుడు అంటే నాకు తెలుసు అంటూ ఉన్నారు. కానీ నీవు దేవునికి తెలుసా? గలతీయులకు రాస్తూ అంటున్నాడు పౌలు, ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారిని, విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు. అందుకోసం ఏం చేయాలి? 10వ వచనంలో అన్నాడు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమోనని మిమ్మును గురించి నేను భయపడుతూ ఉన్నానయ్యా, భయమైతుందయ్యా. ఎంత చక్కగా మీకు వాక్యం చెప్పామయ్యా. గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడయ్యా మళ్ళీ ఇవన్నీ చేయమని? సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు యేసు మీ ఎదుట ప్రదర్శించబడను కదా. ఒక ప్రదర్శనలాగా, ఒక ఫిలిం లాగా చూపించాడండి యేసు క్రీస్తు సిలువను దృశ్యాన్ని. ఆయన ప్రకటనలో ప్రకటించబడిన కదా అనలేదు, ప్రదర్శించబడిన కదా అన్నాడు. అంత చక్కగా సిలువను గురించిన దృశ్యాన్ని చూపిస్తే ప్రభువును అంగీకరించిన వారు ఆ తర్వాత వెంటనే మళ్ళీ అటు ప్రక్కకు తిరుగుతూ ఉన్నారు. మీరు భిన్నమైనటువంటి సువార్త వైపు ఇంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది అన్నాడు 1వ అధ్యాయం. 5వ అధ్యాయంలో గలతీయులారా, మిమ్మల్ని ఎవడు అడ్డగించను? మీరు బావుగా పరిగెడుతుంటే మళ్ళీ ఏంటయ్య ఆచారాలు, మళ్ళీ ఏంటి అవి ఆ పద్ధతులు? విశ్వాసులు ప్రత్యేకంగా ఉండాలి. నాజూరు చేయబడి తల వెంట్రుకలు, అతడు తల వెంట్రుకలు ఉన్నటువంటి వాడు, అతడు ప్రత్యేకించబడిన వాడు, నా కోసమై ప్రతిష్ఠించబడినటువంటి వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచు ఉండుటకు గతించిన కాలము చాలు. పేతురు 4వ అధ్యాయంలో అన్నాడు మొదటి పత్రికలో. ఇక చాలు, వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు అవి చేయవలసిన అవసరం లేదు, వాటికి మనం బానిసలం కాకూడదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్షి. అప్పుడు వేరండి, ఇప్పుడు మనం అన్ని జనులం కాదు, మనం విశ్వాసులం, దేవుని పిల్లలు. ఒకప్పుడు అన్యులం, ఇప్పుడైతే యూదులతో పాటు సమాన వారసత్వం కలిగి ఉన్నాం. ఒకప్పుడు యూదుల చేత తృణీకరించబడ్డాం, శరీరమందు సున్నతి చేయబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన వీరు అన్నాడు. మునుపు అన్ని జనులై ఉండాలి, ఇప్పుడు అన్ని జనులం కాదు, ఇప్పుడు విశ్వాసులం, ఇప్పుడు దేవుని పిల్లలు. అన్ని జనుల ఆచారాలు ఆచరించడానికి వీలు లేదు. అన్ని జనులను నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ప్రత్యేకించబడిన వాళ్ళు ప్రత్యేకంగానే ఉండాలి అండి. తల వెంట్రుకలు ప్రత్యేకతను సూచిస్తూ ఉన్నాయి. మన దేవుని కోసమే ప్రతిష్ఠించబడ్డాము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలును చూసి దేవుడు ఎంత వేదన చెందాడో. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎఫ్రాయిము అన్నటువంటి పేరుతో పలకరిస్తూ సంబోధిస్తూ ఆయన చెప్పినటువంటి మాట చూడండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం, హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం చదువు. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు, వారికి అధిక శ్రమ అన్నారు. ఏ పద్ధతిని బట్టి? ఇది దైవ ప్రణాళిక కాదు, దేవుని చిత్తం కాదు, వాక్యానుసారం కాదు. వాటిని అనుసరిస్తూ ఉన్నారు, వాటిని అనుసరించుకుంటే ఏం కీడు జరుగుతుందో అనుకుని భయపడుతూ ఉన్నారు. సిమన్నగర్లో మా బావమర్దులు ఉన్నారు. వారు క్రైస్తవులే కానీ రక్షించబడిన విశ్వాసులు కాదు. మా బావమర్ది కొడుకు భార్య కాన్పైతే 3 నెలల బిడ్డను అలా ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడే ఆ రోజే నేను పోయాను, దేనికోసమో చూడడానికి. ఆ పాప లోపలికి వచ్చింది, నన్ను ప్రార్థన చేయి బావా అన్నాడు. ప్రార్థన చేసి లోపలికి వచ్చేటప్పుడు ఆ పాపకి ఎర్రనీళ్ళు చల్లలేదని మళ్ళీ బయటికి తీసుకొని వెళ్ళి ఎర్రనీళ్ళు చల్లుతూ ఉన్నారు. ఎవడండి పెట్టింది ఈ పద్ధతులు? క్రైస్తవులకు ఇలాంటి నీళ్లు చల్లుకోవడాలు, నలుగులు వేసుకోవడాలు, ముడుపులు తీసుకొని వెళ్ళడాలు, పోగులు పోసుకోవడాలు, ఈ పండుగలు చేసుకోవడాలు, ఇవన్నీ కూడా వాక్యానుసారం కాదు. మనం అందులో నుండి వేరు చేయబడ్డాం.
ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు అన్నాడు. దేవుడు ఎంత బాధపడుతూ ఉన్నాడు. ఆ పితరుల ఆచారం నుంచి విడిపించడానికే కదయ్యా నేను రక్తం కార్చింది, నా ప్రాణం పెట్టింది ఎందుకు? ఏడ్చాడనుకుంటా ప్రభు. వారి గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును అని దేవుని వాక్యంలో ఎంత దుఃఖపడుతున్నారు. మనం అనుకుంటూ ఉన్నాం సంతోషంగా ఏదో పండుగ చేస్తూ ఉన్నాం. వాక్యానికి భిన్నమైనటువంటి ఈ సంతోషాన్ని వారు అనుభవిస్తుంటే ప్రభు గుండెల్లో నుండి నీరు గారుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ఈ కార్యాలు చేయడానికి, ఈ పితరుల ఆచారాలు ఆచరించడానికా నేను ప్రాణం పెట్టింది, నా రక్తం కార్చింది, దాని నుంచి విడిపించడానికి కదా నేను ఇప్పుడు నా రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కార్చింది. మళ్ళీ ఆచారాలు ఆచరిస్తారేంటి? ఆ పండుగలు చేస్తారు. మానవ పద్ధతిని బట్టి, మనుషుని యొక్క ప్రణాళికలో నుండి వచ్చినటువంటి ఆ కార్యాలను బట్టి వీరు అనుసరిస్తున్నారేంటి అని ప్రభు ఎంత బాధపడుతూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనం ప్రత్యేకించబడినటువంటి వారు మానవ పద్ధతిని బట్టి ఎఫ్రాయిం ప్రవర్తింపగోరుతూ ఉన్నాడు అని 7వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను. ఎంత భయంకరమైన పరిస్థితి. మళ్ళీ అన్యుల్లో నుండి వేరు చేశాడు, మతములో నుండి ప్రక్కకు పిలిచాడు, పాపములో నుండి విడిపించాడు, హృదయంలో పశ్చాత్తాపాన్ని దయచేశాడు, గొప్ప రక్షణకు మనల్ని పాత్రలుగా చేశాడు. మళ్ళీ అన్యులతో కలిసిపోవడం ఎంత బాధకరం. దేవుడి మనసు ఎంత నొప్పిపడి ఉంటుంది. ఆనాడు ప్రభు వారి కోసమై ప్రాణం పెట్టలేదు, కానీ నేటి దినాల్లో మన కోసమై ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడండి. ప్రాణం పెట్టి రక్షించాడు. అందుకోసమే ప్రత్యేకంగా ఉందాం. ప్రత్యేకంగా తల వెంట్రుకలు వారు ప్రత్యేకించబడిన వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ అతడు నా కోసమే ప్రతిష్ఠించబడిన వాడు అన్నటువంటి సంగతిని కూడా తిప్పుతూ ఉన్నాడు. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయం 19వ వచనంలో వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు నేను వారి కోసమే ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు. మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేశాడు, ఈ లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం ముగింపు చేస్తాను, 6:30 అయిపోయింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదివి ముగింపు వచ్చారు. 6వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగం చూడండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా, ఎంత చెప్పినా కూడా ప్రత్యేకంగా ఉండమనే చెప్తాం. అందరిలో మేము కలిసి ఉంటాం, వారిలాగా పండుగలు చేస్తాం, ఇంకా అన్ని చేసుకుంటా ఉంటాం అంటే అది మీ ఇష్టం, ఎవరేం చెప్పలేరు. వాక్యం మాత్రం అనుమతించడం లేదు. వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అన్న 3 మాటలు మనం విన్నాం తల వెంట్రుకల గురించి. ఒకటి, తల వెంట్రుకలు ఒక వ్యక్తి పాపి అని చూపిస్తూ ఉన్నాడు. రెండవదిగా తల వెంట్రుకలు అతడు పశ్చాత్తాపడ్డాడు అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ, మూడవదిగా అలా పశ్చాత్తాపడి రక్షణ పొందినటువంటి వాడు ప్రత్యేకంగా ఉండాలి అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ, మిగిలిన సంగతులు ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం వేళ దేవుడు మనకిచ్చిన సందేశాన్ని హృదయంలో భద్రపరుచుకొని ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువును సంతోషపరుస్తూ నమ్మకంగా ప్రభు కోసమే జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి కరుణాకర్ అన్న గారికి, అధ్యక్షత వహిస్తూ ఉన్న ఆనందరావు అన్న గారికి, చక్కగా పాట పాడినటువంటి జాన్సన్ అన్న గారికి, ప్రార్థన చేసినటువంటి సాంబయ్య అన్న గారికి, చేరవచ్చిన సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. అన్న వందనాలు. మంచిదండి. ఇంతవరకు మరి చక్కటి వాక్యాన్ని అందించారు జయచంద్రనారాయణ గారు. వెంట్రుకల గురించి, వెంట్రుకలు అంటే మరి చాలా మనకు ఎంతో ఇష్టమైనవి. వెంట్రుకలు అందంగా, మనిషి అందంగా కనబడడం కోసం వెంట్రుకలు దేవుడు ఇచ్చాడు. అయితే వెంట్రుకలు మన పాపాలని విషయంలో, మీ పాపములు తల వెంట్రుకల కంటే ఎక్కువ అనే విషయం కూడా మనకు తెలియజేశారు వాక్యాలను బట్టి. మనం మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక భయపడకూడదు అంటున్నారు దేవుడు. మీ వెంట్రుకలను నేను లెక్కిస్తాను, లెక్కించగలను. అయితే ఇందాక చెప్పారు అన్నగారు, కంప్యూటర్లు కూడా ఏమీ లెక్కించలేవు, కానీ దేవుడైతే లెక్కించగలరు. అంటే వెంట్రుకలు లెక్కించడం అంటే వెంట్రుకలు కాదు, మన పాపాలను కూడా లెక్కించగలరు. అంత
మన అటువంటి అద్వితీయ దేవుడు మనకున్నాడని, ఆ విషయంలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని. అవును, అందరూ పాపం చేశారు. ఆ పాపం చేయడం వల్లనే వచ్చిన ఈ మరణము. ఈ మరణాన్ని తప్పించడం వరకే మరి యేసయ్య గారు మన కోసం వచ్చాడనే సంగతి కూడా మనం తెలుసుకున్నాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి గలదని. నరుల అలాగే నరుల ఆలోచన మరి గొప్పది అన్నాడు. ఎటువంటి గొప్పది అది? ఆ పాపంలో గొప్పది. ఈ నరులు పాపంలో గొప్పవాడయ్యారు. అలాగే ప్రభువుని యేసుక్రీస్తును ఒక పాపాత్మురాలు తన పాపాలను ఒప్పుకొని తన కన్నీటితో ఆయన పాదాలు కడిగి, మరి ఆమెకు ఉన్నటువంటి ఆ వెంట్రుకలు మరి తన అభిమానించి తన సంతోషించే ఆ వెంట్రుకలతోటి ఆయన పాదాలు కడిగింది. దానివలన ఆమె పశ్చాత్తాపడింది, పడి చక్కగా ఆమె పాపాలను ఒప్పుకుంది. అటు విధంగా అలాగే మరి మనం అయితే ఇప్పుడు, ఇంతకుముందు అయితే పాపాత్ములమైన అయిన అన్యజనుల్లో ఉన్నాము, ఇప్పుడు అన్యజనులు కాము, దేవుని ఎరిగిన వారమై ఉన్నాము. కనుక అటువంటి మనం ఆ పాత పద్ధతులను మార్చుకొని నూతనమైనటువంటి పద్ధతుల్లో మనం నడవాలని చక్కగా అన్నగారు తెలియజేశారు. మరి ఆయనకి ప్రత్యేకంగా ప్రభు సన్నిధి, ప్రతిదిన ప్రభు సన్నిధి కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అన్నగారికి. మంచిదండి, మంచిదండి, థ్యాంక్ యూ. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా మరి ఇంతవరకు మన ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి అన్నగారు, ప్రార్థన చేసినటువంటి పాలకృపరా అన్నగారు చెన్నై నుండి, మరి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాట పాడి వినిపించినటువంటి జాన్సన్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సాంబయ్య అన్న గారు కూడా చక్కగా మరి వాక్య నడిపింపు కూడా ప్రార్థన చేశారు. మంచిది. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన పులివెందుల నుండి మోహన్ రావు అన్న గారు ఉన్నారు. మోహన్ రావు అన్న గారు పులివెందుల నుండి. అన్నా సామ్యుల్ గారు వినిపిస్తుంది. మరి కొరకు, ఆయన పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే చేరి వచ్చిన వారందరి కొరకు, ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని ఎంతో మికటముగా ప్రేమిస్తున్నట్టు మా పరమ తండ్రి, మా గొప్ప దేవ, ఘనత మహిమ ప్రభావం గల దేవ, ఎంతైనా చాలిన దేవుడవుగా, అనువాడు ఉన్నవాడు అయిన దేవుడుగా ప్రభువా, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి మా దేవాతి దేవ, తరములు మారినా యుగములు మారినా ప్రభువా, మీరు మటుకు మారని దేవుడవుగా, మార్పు లేని దేవుడవుగా, మహిమ గల మహారాజుగా ప్రభువా, చూస్తున్న దేవుడవుగా, అనువాడైన దేవుడుగా, అవునైనా తండ్రి, మీరు మట్టుకు ఉంటున్న విధానం అంతటిని బట్టి ఉదయకాల సమయంలో తండ్రి మీకే కోటాను కోట్లకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మెట్టుకు నాయన ప్రతి ఉదయం ప్రభు సన్నిధిలో అనే కార్యక్రమం ద్వారా నాయన తండ్రి, ఆరంభం నుంచి అంతం వరకు మీ శిరసత్వంలో, మీ నాయకత్వంలో మీరే ఘనంగా గంభీరంగా జరిగించుకున్న విధానం అంతటిని బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రం చేయించుకుంటున్నాం ప్రభువా. మెట్టుకు నాయన తండ్రి, మా దైవ సేవకుని ద్వారా ప్రభా, జయచంద్ర అంకుల ద్వారా తండ్రి అందించిన లేఖనాలను చూసినప్పుడు నాయన తండ్రి, అవునైనా తండ్రి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అనేటువంటి అంశం మీద ప్రభా, అవునైనా తండ్రి, ఇంతవరకు మాట్లాడిన మాటలను చూసినప్పుడు ప్రభా, తల వెంట్రుకలకు తండ్రి ఎంత ప్రాధాన్యత ఉందో, అలా ప్రాధాన్యంతో ఉండేటువంటి తల వెంట్రుకలు సైతం ప్రభా, అవునైనా తండ్రి, వాటికి లెక్కించకుండా, వాటికి విలువకుండా ప్రభా, మీ పాదముల చెంత తండ్రి ప్రభువా, అవునైనా తండ్రి, కన్నీళ్లతో కడిగినటువంటి స్త్రీలను సైతం చూపించారు ప్రభువా, అవునైనా తండ్రి, ఆమె విస్తారంగా చేసినట్టు పాపములు సైతం కడుగుట వల్ల, ఒప్పుకొనుట వల్ల, పశ్చాత్తాపడుట వల్ల, విడిచిపెట్టుట వల్ల ప్రభువా, అవునైనా తండ్రి, మీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని తండ్రి, ఆ స్త్రీతో మీరు పలికిన మాటను తండ్రి ఈ ఉదయకాల సమయంలో అందించావు ప్రభువా, అవునైనా తండ్రి, చెప్పబడిన వాక్యమును ప్రభా విన్నవారు అందరము నాయన తండ్రి,
మా హృదయంలో పదిలపరచుకొని తండ్రి ప్రభా, హృదయం చూసినప్పుడు నాయన హృదయం అన్నిటికంటే మోసకరమైన కర్రది, అది ఘోరమైన వ్యాధి కలదని కూడా మీరు తెలియజేశారు ప్రభా. అవునైనా మా హృదయమును మేము మోసానికి, ఘోరమైన వ్యాధికి ఉంచకుండా తండ్రి, మీరు చెప్పినట్లు నీతికి, న్యాయముకు, సమాధానముకు, మీ వాక్యముకు అవునైనా తండ్రి చోటి చేదిగా ఉండుటకు తండ్రి ప్రభా, నన్ను మమ్మల్ని నాయన తండ్రి ఇంకా ఎప్పుడైతే తండ్రి తప్పయ్యామో ఆ తప్పైన స్థితిలో నుంచి అవునైనా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని బతలాడుతున్నాం తండ్రి. అంతవరకే కాదు తండ్రి, ఆనాడు పౌలు చెప్పినట్లు ప్రభువా, ఈనాడు మేము కూడా తండ్రి మా ముందు ఉంచినటువంటి అవునైనా తండ్రి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుటకు తుద మట్టుకు తండ్రి ప్రభువా, అవునైనా తండ్రి మీ వాక్యము, అవునైనా తండ్రి మీ కార్యములు, మీ పద్ధతులు నడుచుకున్నట్టుకు తండ్రి ప్రభువా, అవునైనా మమ్మల్ని ఒక్కొక్కరిని స్థిరపరచమని, గతించిన కాలము చాలు అన్నావు నాయన తండ్రి, పూర్వపు పితృ పారంపర్య ఆచారములు చాలు అన్నావు నాయన తండ్రి, వాటిని కూడా విడిచిపెట్టుటకు తండ్రి మీరు కృప చూపించమని చెప్పండి వాక్యం మా అందరి హృదయములలో తండ్రి మీరు ఎన్నిటి కట్టి ఫలింపచేసి మా దేవత సేవకుని సంఘమును, సహవాసమును ప్రభు, కుటుంబాన్ని, చేస్తున్న ఉద్యోగమును అవునైనా తండ్రి ఆయనకు రావాల్సినటువంటి రెట్టింపు ప్రతిఫలాన్ని ప్రభు అవునైనా తండ్రి మీరే అందించి మీరే మహిమ పొందుకున్నామని, ఎంతైనా మీరు హెచ్చవలసి మేము తగ్గవలసి ఉంటుండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ యేసు క్రీస్తు అత్యంత పరిశుద్ధమైన నామములు బహుదీనులమై వినయముతో అడిగి బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి భోగ్యం ప్రార్థన చేసి సహకరించినటువంటి సామిలాన్న గారు ప్రత్యేకంగా మరి వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈ దినం నాకు ప్రత్యేకంగా మరి నడిపించాలని మనకు ఆహ్వానించిన కృపారక అన్న కూడా, కరుణాకర్ అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అన్నగారికి జయచంద్రానికి వందనాలు తెలియజేయండి. అందరికి వందనాలు అన్నా చెప్తా, అందరికి వందనాలు. వందనాలు బ్రదర్. జయచంద్రవన్న వందనాలు. లక్ష్మీదేవ గారు వందనాలమ్మా. జయచంద్రవన్నయ్య వందనాలు అన్నయ్య. అందరికి నా హృదయపూర్వక వందనాలు. సాంబయ్యన్న వందనాలు అన్న. తెలియజేస్తున్నాను. జాన్సన్ ఒకటే కొడతా ఉంది ఫోన్. వందనాలన్నా వందనాలు. ప్రసాద్ అన్న వందనాలు. ఆనందరావు వందనాలు. వసంతులు అన్న, శ్రీకామన్ అన్న వందనాలు. సాంబాయ్ అన్న వందనాలు. నగర్ యశదాస్ అన్న వందనాలు. శ్రీకామన్ అన్న వందనాలు. శేఖర్ అన్న వందనాలు సార్. అక్క వందనాలు. వందనాలు. వందనాలు అంకుల్. నైటస్ అన్న వందనాలు. వందనాలు సార్ అందరికీ వందనాలు. యశ్వంతరావు సార్ వందనాలు సార్. వందనాలన్నా వందనాలు. వందనాలన్నా వందనాలన్నా. శేఖర్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. రూపేర్ అన్న వందనాలు. వందనాలు. వందనాలు సార్. వందనాలు సార్. వందనాలు శేఖర్ అన్న. శేఖర్ అన్న వందనాలు. శేఖర్ బాబు వందనాలు. వందనాలు. శేఖర్ వందనాలు. శేఖర్ రూపేర్ అన్న ఎక్కడ? వందనాలు సార్. వందనాలు సార్. ఓకే అన్న, ముగించుకుందాం. ఓకే ఓకే సార్. రూబేన్ అన్న వందనాలు అన్న. వందనాలు. ఎక్కడి నుంచి అన్న? నేను చీరాల నుంచి అన్న. వెల్కమ్ అన్న. తర్వాత స్వాగతిస్తా ఉన్న పరిచయకు. అలాగే, థ్యాంక్ యూ. ఓకే అన్న, అందరికి వందనాలు. థ్యాంక్ యూ.